హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసేసి చుక్కకూర పప్పు, బంగాళదుంప ఫ్రై. అవి రెండు మీకు చూపించాలనుకుంటున్నాను. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ లాగా చిన్న చిన్న టిప్స్ వాడి ఎలాగా అంటే పప్పు తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా టేస్టీగా తినేలాగా చేసేద్దాం. రండి చూపించేస్తాను. చుక్కకూర పప్పుకి కావలసిన పదార్థాలు చెప్తానన్నాను కదండి. ఈ పప్పుకి గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాను. ఈ గ్లాసున్నర కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని మంచి వాటర్ 1 గ్లాసున్నర పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి చుక్కకూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి. నేను కొంచెం ఆకుకూర ఎక్కువగానే వేసుకుంటాను, ఆకుకూర పప్పు కాబట్టి. దానిలోకి కావలసినవి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఎలా కలిపి పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1 టమాటా వేసుకుంటే చాలండి. చుక్కకూర పప్పు కదా, పుల్లగా ఉంటుంది, అందుకని 1 కాయ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్ కోసం అని చెప్పానని కరివేపాకు కూడా మంచిది కడిగి పెట్టి వేసుకోండి. 5-6 దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వచ్చేమో కారం. స్పూన్ పడుతుందిలేండి, పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, ఆకుకూర ఉంది కాబట్టి ఈ కారం మాత్రం కొంచెం పడిద్ది, మీరు కూడా చూసి వేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని అందులో పెట్టేసుకుందాం. దానికి ముందు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అందులో వేసుకుంటే మంచిగా పప్పుతో పాటు కమ్మగా కుక్ అయిద్దండి. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, అందరు తాలింపులో వేసుకుంటారు. అలా కన్నా కూడాను ఇలా పప్పు మనం కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు ఇలా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కనుక వేసి మంచిగా అన్నిటితో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక 2-3 విజిల్స్ రానిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా చూసుకుందాం. 2-3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి. పప్పు చూడండి ఎలా మంచిగా కుక్ అయ్యిందో. ఇలా మంచిగా కుక్ అయిన పప్పుని చక్కగా పప్పు గుత్తి పెట్టి మనం సాల్ట్ వేసుకొని తగినంత ఉప్పుకి కదుపుకుందాం. మంచిగా అలా కలిపెట్టుకోవాలండి. అలా కలిపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని పోపు వేసుకోవటానికి గిన్నె రెడీ చేసుకుందాం. గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం మాడనీమాకండి, ఎందుకంటే ఇంతవరకు మనం చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయిద్ది. చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా వేపుకోండి. అలా వేపుకుంటేనే పప్పుకి మరింత రుచి వచ్చింది. పప్పు నెయ్యితో ఇందాక ఉడకపెట్టాం కదండి, అదొక టిప్పు. తర్వాత పప్పు మంచిగా కమ్మటి వాసన రావడానికి ఈ తాలింపు అనేది ఇంకో టిప్పు. ఇలా మంచిగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇంకా మిగతా దినుసులు, పోపు దినుసులు అవి కూడా వేసేసుకుందాం. పోపు దినుసులు అలాగే జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ కానీ, మీకు నచ్చితే టేబుల్ స్పూన్ కానీ వేసుకోండి. వేసుకొని అవి కూడా మంచిగా వేగనిద్దాం. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి. కదుపుకుంటూ ఉంటే పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. మంచిగా వచ్చింది చక్కగా పప్పు కూడా మనకి తాలింపు అయ్యి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి కరివేపాకు, అది కూడా వేసేసుకుందాం. కరివేపాకు మాడనీయకోకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఉంచాం కదా పప్పు, మంచిగా కదిపి పెట్టుకొని ఆ పప్పు ఇందులో వేసేసుకున్నామంటే మనకి చుక్కకూర పప్పు అయిపోయినట్టే. చూద్దాం ఇప్పుడు పప్పు ఎలా ఉందో. పప్పు చూసారండి, పప్పు ఎలా ఉందో, చిక్కగా ఉంది. మేమైతే కొంచెం ఇంత చిక్కగా తీసుకోమండి, కొంచెం పలసగానే మేము చుక్కకూర పప్పు అనేది తీసుకుంటాం. చుక్కకూర పప్పు అనే కాదు, ఏ పప్పు అయినా మేము కొంచెం పలసగానే తీసుకుంటాం.
అప్పుడు నేనేం చేస్తానంటే ఆ చుక్కకూర పప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా గంటి పెట్టి కదుపుకొని ఈ తాలింపులో పోసేసుకుంటాను. ఆ తాలింపులో పోసుకున్న తర్వాత నీళ్ళు వాటర్ పోసుకున్నా కదా, అది హీట్ అవ్వటానికని చెప్పానని ఒక 5 మినిట్స్ పప్పుని నేను ఆ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరగనిస్తాను. ఇక అప్పుడు మాకు పప్పు చాలా టేస్టీగా మంచిగా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే అలా చేయండి. లేదు వాటర్ ఇష్టం లేని వాళ్ళైతే మంచిగా కలిపెట్టుకొని అదే విధంగా పప్పు అందులో వేసేసుకోండి తాలింపులో. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా రుచికరమైన చుక్కకూర పప్పు, ఎంతో టేస్టీ గల పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బంగాళదుంప ఫ్రైలోకి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాగిద్దా లేదో చూసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగుతుంటున్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు తాలింపు గింజలు 1 స్పూను, అలాగే జీలకర్ర వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్. మాడిపోకుండా కదుపుతూ ఉండండి. మాడిపోతే బాగోదు, మాడి వాసన వస్తుంది. కావాలంటే సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ వేగాక కోసి కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటాం. ఇప్పుడు ఈ బంగాళదుంపలకు సరిపడా 1 స్పూను సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు, వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బంగాళదుంపల్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ అయినా పర్వాలా మంచిగా యాగనివ్వనండి. మరీ స్లో పెట్టేసేసామనుకో ముక్క మెత్తగా అయిపోయి చిదిరైపోయింది. అలా కాకుండా కొంచెం బంగాళదుంప ఏగిందాక కొంచెం హైలోనే ఉంచండి మంటని. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దాం. ఒక 5 మినిట్స్ కలుపుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. బంగాళదుంప చక్కగా మగ్గిపోయిందండి. ఈ టైంలో ఏం చేయాలంటే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పడుతుంది కారం వేసుకోండి.
నేను పచ్చి కొబ్బరి ఒక చిన్న సైజు ముక్క తురిమి పెట్టుకున్నానండి. ఇలా వేసేసుకోండి దీని మీద. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మంట సిమ్లో పెట్టేసేసుకోండి. ఎందుకంటే కారం వేసుకున్నాం కదా, కూర అనేది పైకి వచ్చింది. అలా కాకుండా మాడిపోకూడదు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా. ఇలా వేపేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ బంగాళదుంపలకి ఈ కారం, ఈ వెల్లుల్లిపాయలు స్మెల్ మొత్తం పట్టేలాగా మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ కానీ లేదంటే ఒక 3 మినిట్స్ కానీ ఉంచండి. చెప్పా కదండి, ఒక 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేమని. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చాలండి, పచ్చి కొబ్బరి మాడాల్సిన పని లేదు. కొంచెం పచ్చి వాసన పోయేలాగా, ఇలా మంచి ఫ్లేవర్ పట్టేలాగా, ఆ చిన్నులపాయి ఆ కారం అవి పట్టేలాగా ఉంటే చాలు. అయిపోయిందండి. ఇక దించేసి మనం సర్వ్ చేసేసేసుకోవడం. నేను